ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సయ్యద్ రజియా ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరైతే ఎలా ఉన్నారనేది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు నేను ఒక మంచి వీడియోతో మీ ముందరికి వచ్చేసానండి. ఈరోజు వీడియోలో నేను మెంతాకు పప్పు అనేది ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చెప్పబోతున్నానండి. మనకైతే ఫస్ట్ ఈ మెంతికూర నుంచి ఎటువంటి బెనిఫిట్స్ ఉన్నాయో తెలుసుకుందామండి. మామూలుగానే ఆకుకూరలు తింటే చాలా మంచిదని చెప్తారు కదండి, కంటికి మంచిది. అలాగే మనకైతే ఈ మెంతాకు నుంచి ఫైబర్ అనేది మంచిగా వస్తుందండి. అలాగే ఇది షుగర్ ఉన్న వాళ్ళకు కూడా చాలా మంచిదండి. కాబట్టి కంపల్సరిగా మీ డైలీ లైఫ్లో ఏదో ఒక రోజు, వారంలో ఏదో ఒక రోజు ఈ మెంతాకును తినడానికైతే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ మెంతికూర పప్పు అనేది మనం ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. ఫస్ట్ అయితే నేను ఈ విధంగా కంది బ్యాళ్ళను తీసుకున్నానండి. ఈ కంది బ్యాళ్ళను నేనైతే ఒక 2-3 టైమ్స్ బాగా వాష్ చేసుకొని ఒక 1 అవర్ పాటు నానబెట్టానండి. నానబెట్టిన ఈ కంది బ్యాళ్ళలోకి నేనైతే ఇప్పుడు ఈ మెంతాకును వేస్తున్నాను. అలాగే ఈ కట్ చేసుకున్న టమోటాలు, ఒక 2 టమోటాలను యాడ్ చేస్తున్నాను. అలాగే చింతపండును కూడా యాడ్ చేస్తున్నానండి. ఈ కందిబ్యాలలోకి తగినంత వాటర్ను యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ అయితే ఇప్పుడు నేను దీనిలోనికి కారం పొడిని యాడ్ చేస్తున్నానండి. మీరు ఎన్ని కందిబ్యాలను యాడ్ చేశారో ఆ కందిబ్యాలకు తగినట్లు కారం పొడిని కూడా యాడ్ చేసుకోండి. మేమైతే కారం తక్కువగా తింటాము కాబట్టి నేను కొద్దిగానే యాడ్ చేశాను కారం పొడి. నెక్స్ట్ అలాగే కొద్దిగా పసుపును కూడా యాడ్ చేయాలండి. ఇప్పుడైతే మనం లాస్ట్లో కొద్దిగా ఆయిల్ అనేది యాడ్ చేయాలండి. మనము ఈ ఆయిల్ని యాడ్ చేయడం వల్ల పైకి అనేది పొంగిపోదండి. ఇది ఒక టిప్ అండి. ఎప్పుడైనా పప్పు చేసినప్పుడు ఈ విధంగా ఆయిల్ని యాడ్ చేస్తే పప్పు అనేది పైకి పొంగదండి, వాటర్ మొత్తము పైకి అనేది రాదండి. ఇప్పుడైతే మనము కుక్కర్ది మూత అనేది పెట్టేద్దాం. కుక్కర్ది మూత పెట్టేసి ఇప్పుడైతే స్టవ్ మీద పెట్టానండి. నేనైతే ఒక 7 విజిల్స్ వచ్చేంత వరకు పప్పునైతే ఉడికించుకుంటానండి. ఇప్పుడైతే 7 విజిల్స్ వచ్చాయండి. నేనైతే స్టవ్ను బంద్ చేస్తున్నాను. ఆవిరి మొత్తం పోయిన తర్వాత ఓపెన్ చేద్దామండి. ఓపెన్ చేసి మనము దానిలోనికి కొద్దిగా ఉప్పున యాడ్ చేసి మనమైతే రామేసుకోవాలండి. ఇక్కడ చూడండి, ఇక అయితే ఓపెన్ చేసేసానండి. కుక్కర్ మూత ఓపెన్ చేశాను. దానిలోని వాటర్ మొత్తము తీసేయాలండి. తీసివేసి నెక్స్ట్ దానిలోనికి కొద్దిగా ఉప్పును అనేది యాడ్ చేసి మనమైతే రామేసుకుందామండి. ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియోని ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే నా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ అండి, ఒక చిన్న లైక్ అనేది ఇవ్వడం మటుకు అస్సలు మర్చిపోవద్దండి. మీరు లైక్ ఇవ్వడం వల్ల నా ఛానల్ అనేది సజెషన్లోకి వెళ్తుందండి. ప్లీజ్ చిన్న లైక్ ఇచ్చిననైతే సపోర్ట్ అనేది చేయండి ఫ్రెండ్స్. నేనైతే పప్పును రామేసుకున్నానండి. రామేసుకొని నెక్స్ట్ వాటర్ను తీసేసాను కదండి, అదేనండి కట్టును తీసేసాను కదా, ఆ కట్టును కూడా దీనిలోకే వేసేసానండి. ఇప్పుడైతే నేను ఈ కుక్కర్లోనే తర్వాత కూడా పెట్టేసుకుంటానండి. నేనైతే ఎక్కువ సెరవలు అస్సలు యూస్ చేయనండి. తర్వాతకైతే నేను జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, నెక్స్ట్ ఒక ఒట్టిమిరపకాయ అనేది యాడ్ చేస్తానండి. ఇప్పుడైతే కుక్కర్ను పెట్టేసుకున్నాను కదండి. కుక్కర్ను పెట్టేసుకొని మనమైతే దానిలోనికి ఆయిల్ని యాడ్ చేయాలండి. ఆయిల్ కాగిన తర్వాత మనం దానిలోనికి జీలకర్ర, ఆవాలు, వట్టి మిరపకాయ, నెక్స్ట్ కరివేపాకును కూడా యాడ్ చేసి ఇవన్నీ అయితే బాగా వేగిన తర్వాత మనం దానిలోనికి పప్పును యాడ్ చేయాలండి. పప్పును యాడ్ చేసేటప్పుడు స్టవ్ని అనేది సిమ్లో పెట్టుకొని యాడ్ చేయండి ఫ్రెండ్స్. స్టవ్ను హై ఫ్లేమ్లో పెట్టుకొని యాడ్ చేస్తే మనకైతే పప్పు అనేది మూతికి చిట్లుతుందండి. అందువల్ల మనము ఎప్పుడైనా సరే స్టవ్ను సిమ్లో పెట్టుకొని పప్పునైతే యాడ్ చేయాలండి. ఇక అయితే పప్పు అనేది రెడీ అయిపోయిందండి. ఇక అయితే మనము స్టవ్ను బంద్ చేసేసుకోవాలి.
ఈ విధంగా మనము సింపుల్గా మెంతాకు పప్పును ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. ఈ మెంతాకు పప్పును మనం డైలీ లైఫ్లో ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల ఎటువంటి బెనిఫిట్స్ అనేవి ఉంటాయంటే ఈ మెంతాకులో ఫైబర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుందండి. మనకు ఇది కాన్స్టిపేషన్ను దూరం చేస్తుందండి. అలాగే కంటి చూపుకు మంచిది. నెక్స్ట్ షుగర్ ఉన్న వాళ్ళకు కూడా చాలా చాలా మంచిదండి. మీకు ఏమైనా గ్యాస్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఇదే రిమూవ్ అనేది చేసేస్తుందండి. ఎటువంటి రోగాలు కూడా మిమ్మల్ని అయితే దరి చేరవు. కంపల్సరిగా మీ డైలీ లైఫ్లో ఈ మెంతాకు పప్పును ఇంక్లూడ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.